అందరికీ నమస్కారం. నిన్న గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోయినటువంటి మందా సాల్మన్ అతని మీద జరిగినటువంటి దాడిని, హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గురిజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మాదిగ కులానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మందా సాల్మన్ని అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వాళ్ళు దాడి చేయటం, ఆ దాడిలో తీవ్రంగా గాయాల పాలై కోమాలోకి వెళ్ళినటువంటి పరిస్థితిలో నిన్న గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మందా సాల్మన్ హత్యకి పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంశాఖ మంత్రి అనిత గారు బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే మందా సాల్మన్ చనిపోవడం జరిగింది, హత్యగావించబడ్డాడు. దీనికి పూర్తిగా బాధ్యత వాళ్ళదే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రధానంగా గురిగా పడుతుంది దళితులనే దానికి మందా సాల్మన్ హత్యే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు ఎలక్షన్ తర్వాత 18 నెలల కాలంగా గురిజాల నియోజకవర్గం మాచవరం గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క వేధింపుల వల్ల ఆ గ్రామం వదిలిపెట్టి, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్ ఆ గ్రామం 300 కుటుంబాలు వదిలిపెట్టి చెట్టుకొకళ్ళు పుట్టకొళ్ళలాగా వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అదే క్రమంలో సాల్మన్ కూడా ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. 18 నెలలుగా తను భార్య అనారోగ్యం గురైందని చెప్పి తెలుసుకొని పరామర్శ కోసం వస్తే గ్రామంలోకి వచ్చేటువంటి మందా సాల్మన్ మీద అదే గ్రామమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ నెల 10వ తారీఖు దాడి జరిగి తల మీద గాయాలయ్యి రక్తపు మడుగులో ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తే ఆ మాచవరం ఎస్ఐ దాసేపల్లి సిఐ అయినటువంటి భాస్కర్ రావు గారు సాల్మన్ మీద దాడి జరిగితే దాడి చేసేటువంటి వాళ్ళ మీద కేసు కట్టకపోగా సాల్మన్ మీదే 324 కేసు పెట్టేటువంటి పరిస్థితి ఆ కేసులో చూసాం. గురిజాల నియోజకవర్గంలో పోలీసు వారి యొక్క చర్యల వల్ల, తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయటం వల్ల ఆ ప్రాంతం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర గాయాల్లో ఉండి కోమలోకి వెళ్ళిపోతే ఆ కేసు ఇవ్వటానికి పోతే కేసు తీసుకోకపోగా తిరిగి సాల్మన్ మీదే సాల్మన్ బంధువులు కేసు ఇవ్వడానికి పోతే తిరిగి సాల్మన్ మీదే 324 కేసు పెట్టి ఇతర కోమలోకి వెళ్ళి పిడుగురాల హాస్పిటల్ నుంచి నరసరాపేటకి, అక్కడ కూడా వైద్యం సాధ్యపడదంటే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చినాక అప్పుడు 307 కేసు ఆల్టర్ చేస్తారు. అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉండరనే దానికి ఎంతకంటే సాక్ష్యం ఒకటి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా దళితుల మీద, మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు, అత్యాచారాలు, బహిష్కరణలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటే ఒకవైపున ప్రశ్నిస్తే దాడులు, అడిగితే బహిష్కరణలు. ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 3 దళితులు చనిపోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో గోవిందమ్మ అనేటువంటి ఒక మహిళ ఎప్పుడో తను కొన్ని సంవత్సరాల నుంచి భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం మారినాక ప్రభుత్వ భూమి కాబట్టి నీకు లేదు హక్కు అని చెప్పేసి ఆ భూమిలోకి వెళ్లకుండా అడ్డుపడతా ఉంటే ఈ భూమిలో నా ప్రాణం పోయినా సరే కానీ ఈ భూమి మాత్రం వదులుకున్నందుకు
గోవిందం అనేటువంటి ఒక మాదిగ మహిళని ట్రాక్టర్లు పెట్టి గుద్ది చంపినటువంటి సంఘటన ఈ ప్రభుత్వం వచ్చినాక తెలుగు పార్టీ ప్రభుత్వంలో ఆదూరు నియోజకవర్గంలో గోవిందం అనేటువంటి మహిళ చనిపోవడం జరిగింది. ఇదే ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం చింతల శ్రీను అనేటువంటి ఒక మాదిగ రైతు కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ భూమి చేసుకుంటూ ఉంటే అధికారం మారినాక తెలుగు పార్టీ అధికారంలోకి వచ్చినాక అదే గ్రామమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు విలువైనటువంటి ఆ భూమిని పొందాలని చెప్పేసి ఆ భూమిలోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటే చింతల శ్రీని అప్పుడు బాపట్ల జిల్లాలో ఉంటే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అనేక సార్లు తిరిగి సాలిపోతే చివరికి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా విజ్ఞప్తి చేశాడు, అయ్యా నా భూమిని అక్రమంగా మీ పార్టీ వాళ్ళు ఆకుంటారని చెప్పేసి అంటే అతను పడుచుకోకపోతే ఇదే చింతల శ్రీని అనేటువంటి ఎస్సీ మాదిగ రైతు పురుగు మంజాగి నా సాగుకి కారణం తెలుగు పార్టీ కార్యకర్తలు అని చెప్పి చనిపోయినటువంటి సంఘటన మనం చూసాం ఈ మధ్యకాలంలో. ఆ కోవలోనే మందా సాల్మన్ అనేటువంటి ఎస్సీ నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నాయకుడిని అతి కిరాతంగా దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం గురిజాల నియోజకవర్గం నుంచి. ఆ దాడిలో భాగంగానే నిన్న హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ పాలనలో దళితులకు రక్షణ లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. హత్యలు ఒక పక్క, మరో పక్క ప్రశ్నిస్తున్నందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మల్లా ఉన్నటువంటి గ్రామంలో ఒక మాలపల్లిని సాంఘిక బహిష్కరణ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ నియోజకవర్గంలో రాజంపేట నియోజకవర్గంలో అక్కడ మాదిగపల్లిని బహిష్కరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాదు ఇదే ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చేరినటువంటి కందుకూరు నియోజకవర్గంలో దప్పలం పాడేటువంటి గ్రామంలో ఎస్సీల్ని బహిష్కరించిన పరిస్థితి మనం చూసాం. నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం సాగు చేసిన భూములు మొత్తాన్ని దళితులు సాగు చేసుకుంటా ఉంటే ఆ భూములు మీ కాదని చెప్పేసి పచ్చని మామిడి చెట్లు నరికినటువంటి సంఘటనలు మనం చూసాం ఈ ప్రభుత్వంలో. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులకు చోటు లేదనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ముఖ్యంగా దళిత వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేస్తాడనే దానికి ఈ సంఘటనలు మొత్తం ఉదాహరణ చెబుతూ ఉన్నాం. ఏదైతే మందా సాల్మన్ హత్య గావించబడ్డాడో అతి కిరాతకంగా దాడి చేసేటువంటి దాంట్లో సిఐ అయితే భాస్కర్రావు ఉన్నాడో ఆ భాస్కర్రావు పచ్చుతొక్క దొరుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ గురిజాల శాసనసభ్యుడి చేతిలో ఒక ఆయుధంగా మారిపోయి ఆ ప్రాంతంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం వల్లే దాదాపు ఆ ప్రాంతం పల్నాడు జిల్లాలో జోలకలు కావచ్చు, మాసవరం కావచ్చు, కొన్ని గ్రామాలు మొత్తం కూడా ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ తింటున్నటువంటి మొత్తం కుటుంబాలు గ్రామాల మొత్తం వదిలిపెట్టినటువంటి మనం చూసాం. ఆ నేపథ్యంలోనే 18 నెలలుగా వేరే చోట ఉన్నటువంటి సాల్మన్ గ్రామాలకు వచ్చాడని తెలుసుకొని దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కనపడుతుంది. ప్రజాస్వామ్యం అమలవుతూ ఉందా? రాజ్యాంగం అమలవుతుందంటే రాజ్యాంగం అమలవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దానికి ఇది సాక్ష్యం. అంతేకాదు అయితే సాల్మన్ హత్య గావించబడి సరిపోతే ఈరోజు అతని శవాన్ని ఆ గ్రామంలోకి వెళ్ళటానికి అనేక ఆంక్షలు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంటే ఈరోజు ఆ గ్రామానికి వెళ్లకుండా మాచవరం నుంచే అయితే పిన్నెల్లి పోవటానికి ఆ గ్రామం పోవటానికి మాచవరం నుంచే బారికేడ్లు పెట్టి ఆ ప్రాంతంలోకి పోలీసులు దాదాపు వందలాది మంది మోహరించి కనీసం బరియలు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోలీసు ఉందంటే ఈరోజు ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యం అదేవిధంగా రాజ్యాంగం అమలవుతుందంటే రాజ్యాంగం అమలు కావటం లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దానికి సాక్ష్యం మీకు ఆ వీడియో చూపిస్తారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఏ విధంగా ఉందనేది ఎందుకంటే పోలీసులు బారికేడ్లు పెట్టేశారు.
అంటే కనీసం చచ్చిపోతే ఆ శవాన్ని కూడా పోలీసు యొక్క వేధింపులు కురుకోబడి చచ్చిపోయినటువంటి ఏదైతే ఆ గ్రామం టీడీపీ వాళ్ళ యొక్క వేధింపులతోటి దాడులు చేసి ఆ గ్రామం నుంచి బహిష్కరించేటువంటి ఆ గ్రామం నుంచి ఎల్లగొట్టపడి వేరే చోట తలదసుకొని గ్రామాలకు వచ్చినందుకు ఈ కొమ్ము ఏదైతే ఈ మంద సాల్మన్ని ఈ విధంగా కిరాతకంగా దాడి చేసి తల మీద గాయాలు జరిగితే ఆ రోజు పోలీసులు మొత్తం అతను కాపాడటంలో ఫెయిల్ అవటం వల్ల ఈరోజు చనిపోవటం జరిగింది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో దళితులకు రక్షణ లేదు. కనీసం శవాన్ని కూడా గ్రామంలో బరియలు చేసుకుందామంటే కూడా పానీయకుండా పోలీసులు ఈ విధంగా ఆంక్షలు పెడుతున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం దళితుల మీద అమలు చేస్తున్నారు. అంటే దళితులంటే చంద్రబాబు నాయుడుకి పడదు కాబట్టే దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.